ఏంది కొడతావేంది? కూరలమ్మే కూడా ఈ ఎండకి ఈ రకంగా బర్రె గోడలు తీసుకొచ్చి సాగు కొడుతుంది. ఎండలో జ్వరాలు వస్తాయి పరిస్థితి కాదు. ఇప్పుడు 5 రోజులు ఎండలో చెప్పారు బాగా 5 రోజులు 10 రోజులు చెప్పుకో. నాకేమంటా నువ్వు నీడకి వెళ్తావు, బర్రెలు వెళ్తాయి నీడకే. జ్వరాలు వస్తే నీళ్ళ ముంచుకుంటాం. నీళ్ళ ముంచొద్దు గించొద్దు చెప్పేది డబ్బులు వచ్చే పని చదువుతున్నా నేను. ఈసారి కానీ రాపోయా మెడకు పెట్టి ఒకటే వేస్తా చదువుతున్నా, మెడకు పెట్టి ఒకటే వేస్తా చదువుతున్నా. చెప్పేది డాక్టర్ పెట్టినారా? డాక్టర్ 6 రోజులు క్యాంప్కి వెళ్తున్నా అంట మన పంచాయతీలు లేకుండా. వెళ్ళేదే చెప్పేది ఒక మనిషి కావాలయ్యా. రోజుకు ఒక 5 ఎత్తాను. ఒక గంట పొద్దున పూట బర్రెలు వస్తాయి, ధర్మమీటర్ పెట్టి నోట్లో జ్వరం చూస్తామే. ఇక నయ్యరు ముడ్లో చేయి పెట్టమనలా, ముడ్లో చేయి పెట్టు. నీ ముఖం పెట్టు, ఆ డాక్టర్ ముఖం నీ ముఖం పెట్టు దాని ముడ్లో. నువ్వు పెడతావా? చెప్పు మరి ఎందుకు మమ్మల్ని అన్నా? క్యాంప్కి వెళ్తున్నాడు. క్యాంప్కి వెళ్తే నాకేం పని రా? అడుగు క్యాంప్ రోజులు ఈ డాక్టర్ క్యాంప్కి వెళ్ళాడు, ఆ డాక్టర్ క్యాంప్కి వెళ్ళాడు. నాకేం అవసరం? బరికి జ్వరం చూడాలి నువ్వా? నాకు అవసరమా? నేను డాక్టర్ బర్రె డాక్టర్ కాదు, నువ్వు బర్రెలు మేపేవాడే నువ్వు. బర్రెలు మేపితే మాకు బర్రెలు మేపేవాడు, బర్రెలు తెచ్చినోడు బర్రెలు తెచ్చినోడు కావాలని చెప్పాను నాకు. తెలిసిపోతే నువ్వు వెళ్ళి ఉండు. బర్రెలు ఉన్నాయి, ముడ్లో చేయి పెట్టు, లేకపోతే నీ ముఖం పెట్టు, లేకపోతే నీ కాళ్ళు పెట్టుకో. అయ్యే నీకు తలకాయ తీసుకెళ్ళి పెడతా దాని కాడ. నీది పెడతాం, తలకాయ నీది పెడతాం. చెప్పేది బాబాయ్. ఆయన ప్రమోషన్ వచ్చింది 10 రోజులు 6 రోజులు వెళ్ళాడు. ఆయన వెళ్తే నువ్వు ఉండరా? నాకు చెప్పాడు 20 ఉంటే బర్రెలు కాసి ఆయన పెట్టమని చెప్పి. ఆయన బోతులు నువ్వు ఉండు. నాకు చేస్తావా? బర్రెలు కాసేది నువ్వా నేనా? దాని ముడ్లు పెట్టి ఫూ అనువుదు సరిపోతావు. దాని ముడ్లు పెట్టి ఫూ అనువుదు సరిపోతావు. దాని ముడ్లు ఫూ అనువుదు. ఆయన చూపిస్తా ఒకసారి. ఆయన వెళ్ళిపోతాడంట. చెప్పేది 5 రోజులకి 5 కిలోలు వస్తాయి. నీకు ఉండలేవా? 1,00,000 రూపాయలు ఎందుకు ఉండవు? ఎందుకు ఉండాలి? బర్రెలు ఎందుకు మేపుతావు నువ్వు? నేను నా బర్రె కూడా మేపుతాను. నా ఇష్టం. బర్రె గురించి తెలుసు కానీ తెలిస్తే లూజ్ చేస్తే నీకు తెలుసుగా. నువ్వు బర్రెకి పేడ గురించి చదువుతాడు. ఏ రాగం ఉంది ఏందనేది. ఏ రాగం? నేను డాక్టర్ కాకపోతే నీకు పాత వైద్యాలు వచ్చంటగా. పామని చెప్పినప్పుడు నేను ఏం చేస్తావు? పామని చెప్పా. పామని చెప్పా. డబ్బులు వస్తాయని చెప్పి నేను చదువుతా నీకు మర్యాదగా. డబ్బులు వస్తాయి బాబాయ్. ఏమని కాదు. నువ్వు వస్తావా రావా? తీసుకొస్తాను చెప్పా నేను. లేకపోతే బరిగొడ్లు మొత్తం తీసుకెళ్ళిపో. అమ్మేసి పంచాయతీ లేకుండా. పంచాయతీ వేరే వాళ్ళ బర్రెలు జ్వరాలు వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తారుగా. నీ బర్రెలు జ్వరం హాస్పిటల్ తీసుకెళ్ళవా? తీసుకెళ్తాం. ఎవడు హాస్పిటల్ తీసుకెళ్తావు నువ్వు? బాబు కట్టించిన తీసుకెళ్తావా? గవర్నమెంట్ హాస్పిటల్ నష్టం కొనమాటుంది. ధర్మమీటర్ నోట్లో పెడతా. ముడ్లో పెట్టరా ఎత్తుకెళ్ళా. దాని ముడ్లో పెట్టి తలకాయ పెట్టి పువ్వు అని నేర్చుకో. లేకపోతే చదువుతున్నా తల మీద కొడతా చదువు మెదడు చెడిపోతే నీకు. రామని చెప్తే నేను ఒప్పుకున్న కాంట్రాక్ట్ 5 రోజులు కాంట్రాక్ట్ చేసుకో. లేదంటే బరిగొడ్లు తోలేసేయి. బరిగొడ్లు లేకుండా చేయి. లేకపోతే ఇంజక్షన్ చేస్తా చదువుతున్నా. మొత్తం ఇంజక్షన్ చెప్పేది ఏంది? నీ బర్రెకి మొత్తం ఇంజక్షన్ చదువుతున్నా. మరి నీ బర్రెలు అంటే కదా అందరు బర్రెలా? రోగాలు వస్తాయి హాస్పిటల్లో మనిషి ఉండాలిగా. నువ్వు చదువుతానన్నాడు చూడు. చెప్పేది నువ్వు నోట్లో థర్మోమీటర్ పెట్టి జ్వరం ఉందో చెబుతా. ఆయన మెడిసిన్ చదువుతాడు. ఆయన మూతి నీ మూతి పెట్టండి. ఇప్పుడు లేకపోతే ఇంక లేరక పంచాయతీలో బరువు నువ్వు బయలుదా కొడతా. నర్ర చెప్పుతాయి.
ఎవడు ముక్కు బయలుదేరా ఎవడు ముక్కు ఊర్లు ఊర్లు పరుపులు వేసి తిరిగినప్పుడు తెలియదు నీకా డాక్టర్ వేసానా నీ ఏమైనా ఎత్తుకెళ్ళేనా డాక్టర్ నువ్వేం డాక్టర్ ఊరికి కావాలంటే మెడిసిన్ ఫ్రీగా తెచ్చుకో వెళ్ళి నాకు అవసరం లేదు పోరా మెడిసిన్ వద్దు నీ మెడిసిన్ వద్దు పోరా ఎవడు కావాలి నోట్లో పోతా బరి నోట్లో పోయిరా ఉండిద్ది అనుకో చెయ్యి ఎరగదీసి అసలు ఏడకెళ్తా మాట్లాడుతుంటే ఏంద్రా నాతో నువ్వు వస్తావా రావా ఎందుకు రావు నీ బరుగులు తోలేసి లేదా అమ్మేసేయి అమ్ముకో నీ అమ్ముకో నా అమ్మను ఏంద్రా బరుగులు తోలుకు బాగా ఏం చేస్తావురా బర్రెలు మొత్తాన్ని మొత్తం ఇండిషన్ ఇచ్చేసి కమేలు కమ్ముతా మొత్తం మరిగొని కమ్మేలు కమ్ముతుంటా మరిగొని కమ్మేలు కమ్ముతుంటా కమ్మేలు కమ్ముతాను చదువురే అదవాళ్ళు అంబేడుకో ఏమనుకుంటారు నువ్వు ఏంద్రా చేస్తుంటేంది ఎదురు ఏంద్రా పేగులు అంబిడి కొడతా అనుకున్నావు ఎగతాలనుకున్నది బర్రెలు ఏం చేస్తా అక్కడ ఉంది కొక్కులేరు కొక్కులేరు నేను నిసిరేస్తా చేస్తే ఇప్పుడు సమాధానం చెప్పు ఎల్లమాక నాకు బీపీ చెప్పించావు అనుకో మెంటల మహోడా తగిలితే తగిలితే పోతావు పోరా పోతే పో పైకి ఎత్తుకెళ్తారు పో ఇప్పుడు నీకు ఎక్కువ మాట్లాడడానికి ఏం చేస్తా కింద పడి తీసుకుపోతా పోయిరా 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 తాగుబోతు మహోడా నువ్వు మంచోడు నువ్వు మంచోడు గుట్టు దాతున్నావు కదా నువ్వు గుట్టు దాతున్నావు ఇప్పుడు చెప్పేది ఉద్యోగం చేస్తా కమ్మ దాతున్నావు కదా చేస్తాను పంచ ఆయన రామన్నాడు డాక్టర్ చదువుతాడంట మెడిసిన్ ఆర్డర్ చెప్తే నేను వచ్చేది డాక్టర్ నువ్వు పాలు నీటిని చెప్పేస్తా చదువుతున్నా పాలు నీటిని చేస్తా బర్రెలకి పాలు ఇస్తాయి బర్రెలకు నీకా బర్రె పాలకి నీళ్ళు ఇస్తాయింది బర్రె పాలకి నీళ్ళు ఇస్తాయా సరే కొత్తవా సాయంత్రం నైట్ వస్తాగా రా రాత్రి అసిస్టెంట్ పంపించి మొత్తానికి టీకాలు అయిపోతాయి ఇంజక్షన్ రాకుండా ఉద్యోగం ఇదైతేనే వీడి అంట పంచ ఇప్పుడు నువ్వు రావా రాకుండా వెళ్తావా రాను నువ్వు వెళ్ళి చదువుతాను నీ బర్రెలు ఉంటాయా ఉంటాయి రాళ్ళు పెట్టి మూట వేసి పగలు కొడతాయి బర్రెలకి వేరే వాళ్ళ బర్రెలకి బాగా పోతే అప్పుడు పరిస్థితి బర్రెలు అంటే కదా చూసుకోమరా నీకు నేర్పిస్తాడు నేర్పించేది మూతికి చిక్కం వేపిస్తా చదువుతున్నా దూడ చిక్కం ఆడి మూతికి నీ మూతికి వేపించి కళ్ళు వేపిస్తా ఏమనుకున్నావు మాట్లాడుతూ తిరుగుతావు గుర్రం లాగా ఏం చెప్పాలి తీసుకోవడం దెబ్బలు ఈసారి తగిలింది అనుకో చదువుతున్నా మూతి పెట్టి కొడతా ఈసారి చదువుతున్నా అయిపోతా చదువుతున్నా బరిగొడ్లు ఉంటాయా ఏం చేస్తా ఆడ తీస్తా బర్రెలు లేక ఇగో రామంటే నీకు వచ్చి నెప్పింది డబ్బులు ఇస్తానడుగా నాకు వద్దు అవసరం లేదు బర్రెగొడ్డు తీసేస్తా మర్యాద వస్తావా డబ్బులు తీసుకుంటావా బర్రెగొడ్లు బాగొట్టుకుంటావా పోయినప్పుడు చూద్దాం ఈ ఇంటికి బర్రెగొడ్లకు ఒక టీకా కూడా రాసి చదువుతున్నా ఒక మెడిసిన్ కూడా రాసి చదువుతున్నా మా ఇంటికా నువ్వు ఉండేది చూసుకో మేడ తిరిగి ఏంది కొడతావు ఏంది ఏంద్రా ఏంది ఎందుకు వచ్చా బాబాయ్ నాకు మంచి నీకు బాబాయ్ నువ్వు నా పెంట కుప్పలో రాళ్ళు ఎరుకున్నావు నువ్వు ఎట్టున్నా బర్రిపేడ మొహం రుద్దుకున్నట్టున్నావు నువ్వు బరిగొడ్లు పేడ కళ్ళు అమ్ముకునే వాళ్ళగా ఉంటావు నువ్వు ఏడు వంటలేరు నువ్వు ఎట్టున్నా కాకులకి మేతేసేవాళ్ళగా ఉన్నావు నువ్వు కొంగ కూర్చునేసేవాడు ఉడతలు పట్టేవాడా పోరా సన్నాసి ఇప్పుడు నువ్వు వస్తారావా
మర్యాద బీపీ తెప్పి మాకు చదువుతున్నా నాకు ఏం చేస్తావు నాకు కోపం వస్తే నువ్వేం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు కొట్టు నడుస్తా మీరు కొట్టు నడుస్తా మీరు కొట్టు నువ్వు ఆగు నువ్వు అవి తగలతాయి చదువుతున్నా ఏ